మీకు తెలుసా యమునాదేవి సూర్యదేవుని పుత్రిక అని? మీకు తెలుసా యమునాదేవి యమధర్మరాజు సహోదరి అని? మీకు తెలుసా యమునాదేవి బృందావనంలో శ్రీకృష్ణుడితో లీనమై ఉంటుందని? నాకైతే ఇప్పటి వరకు తెలియదండి. చార్ధంలో మొట్టమొదటిదైన యమునోత్రికి వెళ్ళడం ద్వారా నాకు ఈ విషయాలు తెలిసాయి. ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వ్లాగ్లో తెలుసుకుందాం పదండి. స్వర్గం నుంచి యమునాదేవి భూమిపై ప్రత్యక్షమైన పరమ పవిత్రమైన స్థలమే ఈ యమునోత్రి ఆలయం. ఇక్కడి నుంచే యమునా నది మొదలవుతుంది. అందుకే మనం యమునోత్రికి వెళ్ళడాన్ని జస్ట్ ఒక యాత్రగా భావించకూడదు, సాక్షాత్తు దేవతలు నడిచిన మార్గంలో నడవటంలా భావించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మిథిలా ట్రావెల్స్ అనే ట్రావెల్స్ ద్వారా నేను ఈ చార్ధం యాత్రకు వెళ్ళాను. సో ఈ జర్నీలో డే 1 హరిద్వార్ నుంచి పికప్ చేసుకున్న తరువాత బార్కోట్ అనే ఊరికి తీసుకెళ్లారు. మసూరి మీదుగా వెళ్ళామన్నమాట. దారిలో కెంప్టీ అనే వాటర్ ఫాల్స్ వచ్చింది. అక్కడ స్టాప్ చేశారు కాసేపు. వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యి బార్కోట్లో నైట్ స్టే చేశాము. ఇక్కడి నుంచి యమునోత్రి 60 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో డే 2 ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బార్కోట్ నుంచి యమునోత్రికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవెన్ దో జస్ట్ 60 కిలోమీటర్సే చూపించినా మాకు 3 అవర్స్ పైనే పట్టింది చేరడానికి యమునోత్రి బేస్కి. ఎందుకంటే దారి అంత మంచిగా లేదు. యమునోత్రి యొక్క బేస్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి అయితే మనం ట్రెక్ స్టార్ట్ చేయాలో దాని పేరు జాన్కీ చెట్టి అనమాట. వన్స్ మనం జాన్కీ చెట్టి మన వెహికల్లో రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఒకటి గోడే అంటే హార్స్, ఇది అప్రాక్సిమేట్గా 800 to 1000 పర్ వే చార్జ్ చేస్తున్నారు. సెకండ్ది పిట్టు అంటే ఒక బుట్టలో మనల్ని వెనక కూర్చోబెట్టుకొని పైదాకా తీసుకెళ్తారు. దీనికి అప్రాక్సిమేట్గా 8000 to 9000 పర్ వే చార్జ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ది పల్లకి అంటే వుడ్తో చేసిన ఒక చిన్న పల్లకిలో 3 మెంబర్స్ మనల్ని పైదాకా మోసుకొని వెళ్తారనమాట. దానికి కూడా పర్ వే 1000 చార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఉన్న లోకల్స్ అయినా బోర్డ్స్లో అయినా 6 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అని మెన్షన్ చేస్తుంటారు, కానీ అది నమ్మకండి. నేను మొబైల్లో ఫుడ్ స్టెప్స్ అండ్ టోటల్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేశాను. అది పర్ వే ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. వన్స్ మనం గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత మన రిజిస్ట్రేషన్ స్లిప్స్ అడుగుతారండి. సో మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర చార్ధంలో ప్రతి చోట మనకి రిజిస్ట్రేషన్ స్లిప్స్ చూపించాల్సి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. టెంపుల్ని విజిట్ చేసేకి ముందు ఇక్కడ ఒక హాట్ వాటర్ నేచురల్ స్ప్రింగ్ ఉంటుందండి. దాని పేరు స్నాన్ కుండ్. అది పైన టెంపుల్ పక్కనే ఉన్న గౌరీ కుండ్ నుంచి హాట్ వాటర్ డైరెక్ట్గా ఇక్కడికి రిలీజ్ చేస్తారు. దాన్ని చాలా చాలా హాట్గా ఉంటుందన్నమాట వాటర్. మనం అంత హాట్ని తట్టుకోలేము కాబట్టి దాన్ని కొంచెం చల్లనీళ్ళతో మిక్స్ చేసి ఇక్కడ స్నాన్ కుండ్లో ఉంచుతారు. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాత మాత్రమే మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేడి వేడి నీళ్ళలో స్నానం చేయడం వల్ల మనం నడిచి వచ్చిన ఆ కష్టాన్నంతా మర్చిపోతాము. మనకి చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఈ వాటర్లో. స్నానం చేసుకున్న తర్వాత టెంపుల్ పక్కనే గౌరీ కుండ్ అని ఒకటి ఉంటుందని చెప్పాను కదండి. అందులో ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని ఆ హాట్ వాటర్లో ఒక క్లాత్లో కట్టి ఒక 5 minutes అలా ఉంచుతారు. మొత్తం రైస్గా మారి మనకు వస్తుందన్నమాట. అంత హాట్గా ఉంటుంది వాటర్ అక్కడ. అలా ఉడికించిన అన్నాన్ని యమునాదేవికి నైవేద్యంగా ఉంచి మనం ప్రసాదంగా తినొచ్చు అనమాట. మెయిన్ టెంపుల్లో ఉన్న ఏదైతే యమునాదేవి దైతి విగ్రహం ఉందో అసలు చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్ వెండితో చేసిన విగ్రహం అనమాట. పక్కనే గంగమ్మ తల్లి గంగాదేవి కూడా ఉంటుందన్నమాట. సో దర్శనం చేసుకోండి మంచిగా. టెంపుల్ పక్కనే యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోదండి. వాటర్ ఇక్కడ చాలా 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 కోల్డ్గా ఉంటుంది. అండ్ వాటర్ ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి. యమునాదేవిని మనసారా స్మరించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు బేస్ అంటే మన జాన్కీ చెట్టుకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ 9 కిలోమీటర్స్ నడవడానికి రెడీ అయిపోండి. ఇప్పుడు మనం యమునోత్రి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు అయితే తెలుసుకుందాము. గాడస్ యమునాదేవి సూర్య మహాదేవుడికి ఛాయాదేవికి పుట్టిన కూతురు అన్నమాట. ఆమె బ్రదర్ వచ్చి యమధర్మరాజు. సో యమున అని అందుకే పిలుస్తారంట. వీరిద్దరి సోదరి ప్రేమకు సాక్షిగా యమద్వితీయ లేదా బాయ్ దూజ్ అనే పండుగను కూడా జరుపుకుంటారట. అందుకే యమునా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి మృత్యుదోషం తొలగిపోయి ఆరోగ్యంతో కలకాలం జీవిస్తారని నమ్మకం. నెక్స్ట్ వ్లాగ్లో చార్ధాంలో సెకండ్ ధామైన గంగోత్రికి ఎలా చేరుకోవాలి, ఆ టెంపుల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు ఓం నమః శివాయ.